వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. గతంలో చేసినటువంటి ఘటనలు కావచ్చు, లేకపోతే పాల్పడ్డటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, మా మీద కక్ష సాధింపు చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ టీడీపీ చెప్తున్నటువంటి ఒకే ఒక్క మాట, పాపం పండింది మీరు చేసినటువంటి పాపాలకు సంబంధించి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప ఎక్కడా కూడా మీరు గతంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు మీరు పాల్పడ్డారు కాబట్టి ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప మేము ఇందులో కూడా చేసేదేం లేదు. ఒకవేళ మీరు ఏ తప్పు చేయకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇదంతా కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం అయితే ఉండేది కాదు కదా, మీరు తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఈ పరిస్థితులు అనేటువంటి మాట అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ని బలంగా కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి అధికార పార్టీకి సంబంధించి ఒకంత వ్యతిరేకత పెంపొందించడం అంటారా, లేకపోతే ఇతరత్ర అన్నీ కూడా చేయడానికైతే ట్రై చేస్తోంది. చూద్దాం ఈ పరిణామాలకు సంబంధించి ఎటు దారి తీస్తాయి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని నిజంగానే అధికార టీడీపీ కేసుల పేరుతో వేధిస్తోందా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా? ఇదే వాల్టి బిగ్ టాక్. ఈ అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సింగళూరి శాంతిప్రసాద్ గారు, జనసేన రాష్ట్ర సీనియర్ నాయకులు, అలాగే బోళ్ల వెంకటరమణ గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి. వారిరువురు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరమణ గారు నమస్తే. నమస్తే సార్. ఎస్, వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనేదానికన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు, మా మీద దాడులు చేస్తున్నారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అనేటువంటి మాట ఒక నెల రోజుల వ్యవధిలో, పాలన చేపట్టిన ఒక నెల రోజుల వ్యవధిలో చెప్పారు. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా మమ్మల్ని ఏదో విధంగా వేధిస్తున్నారు, ప్రతిదాని వెనుక కూడా టీడీపీ ఉంది అనేటువంటి కొన్ని కామెంట్స్ జోగి రమేష్ కుమారుడి విషయంలో, అలాగే జోగి రమేష్ విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కామెంట్స్కి టీడీపీ ఏం చెప్తుంది? నమస్తే అండి మురళి గారు, మీకు అలాగే శాంత్ కుమార్ గారికి, స్వతంత్ర టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి. ఆ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి అబద్ధాలనే మళ్ళీ ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి అనుకో బ్యాచ్ ఇది ఈ విధంగా ప్రచారం చేస్తుంది. ఇది ఏమాత్రం వాస్తవం కాదండి. కక్ష సాధింపు చర్యలు అనేవి అసలు జరగట్లేదు. ఎందుకంటే మా అధినాయకులు, కూటమిలో అధినాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇక్కడ అయితే సెంటర్ లో మోడీ గారు కానివ్వండి, వీరెవరో కూడా అసలు ఏ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చెయ్యమని చెప్పి కానివ్వండి, ప్రోత్సాహం కానీ ప్రోద్బలం కానీ ఏ ఒక్క నాయకుడికి కార్యకర్తకి అసలు ఇవ్వలేదు. అది అవాస్తవం ఫస్ట్. రెండోది, ఈయన 31 మంది హత్య చేయబడ్డారు, లేకపోతే ఇంతమంది మీద దాడులు జరుగుతున్నాయి, అది ఇది అని మాట్లాడింది పచ్చి అబద్ధం. హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు, మాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, మీరు ఎక్కడెక్కడ క్రైమ్ నెంబర్స్ ఇవ్వండి అని కూడా అడగడం జరిగింది. అందులో దాడి జరిగిన దాంట్లో 4 మీద జరిగితే 4 చనిపోతే 3 తెలుగుదేశం నాయకులే చనిపోయారని చెప్పి కూడా అది విత్ ఎవిడెన్స్, విత్ క్రైమ్ నెంబర్స్ అండ్ విత్ ఎఫ్ఐఆర్ కాపీస్ అండి. సో ఇది అంతా కూడా ఫేక్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ఉన్న పరిస్థితి, మానసిక పరిస్థితి ఎలా ఉందంటే 11 మంది ఎమ్మెల్యేలతో అతను అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు. అట్లాగే ఈ 11 మంది ఎమ్మెల్యేల్లో ఈ రోజు ఎంతమంది ఉంటారో అతని దగ్గర తెలియని పరిస్థితిలో ఉన్నాడు. రేపు ఏమైనా ఇతని కేసుల్లో విచారణ ఫాస్ట్ గా జరిగి ఒకవేళ ఇతను జైలు పాలైతే పార్టీ పరిస్థితి ఏంటి అనే అయోమయంలో మొత్తం కేడర్ అంతా ఉంది. దీన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి కేడర్ ని కాపాడుకోవడానికి మాత్రమే ఇటువంటి పరిణామాలు కానివ్వండి, ఇటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇటువంటి మాటలు కానీ లేకపోతే ఇటువంటి చేతలు కానీ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు జోగి రమేష్ మీద ఇప్పుడు కక్ష సాధింపు చర్య అంటే మేము అతని మీదకి వెళ్ళి ఫిజికల్ గా చేయడం, మ్యాన్ హ్యాండిల్ చేయడం, లేదు అతని ఆస్తులు ధ్వంసం చేయడం, లేదంటే అతన్ని వేరే విధంగా ఇబ్బంది పెట్టడం చేయలేదండి. ఎక్కడా కూడా తెలుగుదేశం కార్యకర్తలు గాని నాయకులు గాని అతన్ని ఫిజికల్ గా ఏ విధంగానూ అతని ఆస్తుల మీద కానివ్వండి ఏ విధంగా కూడా వెళ్ళలేదు. అయితే ఇది ఆల్రెడీ ఇది సిఐడి వాళ్ళు కానివ్వండి, వీళ్ళు సిబిఐ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సిఐడి వాళ్ళు వెళ్ళి దీని మీద కేసు ఫైల్ చేసి అందులో ఎవిడెన్స్ మొత్తం విత్ ఎవిడెన్స్ తోటి రుజువు అయిన తర్వాత మాత్రమే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇది ఏమాత్రం కక్ష సాధింపు చర్యలలో భాగంగా రాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అవినీతి చేశారని చెప్పి ఇదివరకు నుంచి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించడం జరిగింది. వీళ్ళు ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ఇసుక దందాలు. అంటే వైసీపీ చెప్తున్నటువంటి మాట పాలన మీద దృష్టి పెట్టట్లేదు, కానీ గతంలో కామెంట్ చేసినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ అధికారం విషయంలో కానీ అండబలం అర్ధబలం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆర్థిక మూలాలు బలంగా ఉన్నటువంటి నేతల్ని ఇప్పుడు టీడీపీ టార్గెట్ చేస్తోంది. గతంలో విమర్శించినటువంటి నేతల్ని వదిలిపెట్టట్లేదు, ప్రశ్నించినటువంటి నేతల్ని వదిలిపెట్టట్లేదు. ఎక్కడ మా పనులు మేము చేసుకోవడమే కాకుండా గతంలో చోటు చేసుకున్నటువంటి వాటి ఎక్కడికో కూడా మాకు లింకులు పెట్టి ఈ విధంగా వేధిస్తున్నారని కూడా ప్రజలకు బలంగా పెడుతుంది. ప్రజలు ఆ కోణంలో చూడకూడదా? ప్రజలు చూడడం అంటే ప్రజలకు తెలుసండి, ప్రజల విజ్ఞులు. ఎందుకంటే వారికి తెలుసు తెలుగుదేశం అలాగే జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద నిజంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందా లేదు, ఏదైతే ఎవిడెన్స్ ఉందో చట్టబద్ధంగా ముందుకెళ్తున్నా అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారండి. ఎందుకంటే ఈ రోజు జోగి రమేష్ విషయమే తీసుకుంటే విత్ ఎవిడెన్స్ తో పాటు సోదాలు జరిగిన తర్వాత విత్ ఎవిడెన్స్ అంటే అతను ఏం చేశాడండి, ఒక సర్వే నెంబర్ తో ఇతను రిజిస్ట్రేషన్ చేయించుకుని అగ్రిగోల్డ్ కి సంబంధించినటువంటి వేరే సర్వే నెంబర్ లో లింక్ చేసి ఇతను ఏం చేశాడంటే చాలా తెలివిగా వేరే వాళ్ళకి అమ్మేశాడండి. సో ఇది లీగల్లీ ఇది చాలా చట్టబద్ధంగా చూసుకుంటే చాలా తప్పుడు పని. సో ఇటువంటి వాటిలో అంటే ఇది ఆల్రెడీ హైకోర్టు అటాచ్ చేసినటువంటి భూములు ఇవన్నీ కూడా సిఐడి ఆధీనంలో ఉన్నాయి, సీజ్ చేసినటువంటి భూములు. ఇవి కేవలం అగ్రిగోల్డ్ బాధితులకు మాత్రమే చెందాలి. ఏదైనా దీని నుంచి వచ్చినటువంటి ఆదాయం కానివ్వండి, సొమ్ము కానివ్వండి, వాళ్ళకి మాత్రమే చెందాలి. అయితే వీళ్ళ తెలివిగా పక్కనే అంటే ప్రైమ్ ఏరియాలో లేనటువంటి ఒక చిన్న వేరే సర్వే నెంబర్ లో తీసుకుని దీన్ని అగ్రిగోల్డ్ లో ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి సర్వే నెంబర్ తో లింక్ చేసి తర్వాత అంటే డాక్యుమెంట్ ఏం చేశారంటే అండి జస్ట్ అంటే కరెక్షన్ చేసుకున్నారు. అంటే మేము నెంబర్ తప్పు పడింది, అది కరెక్షన్ చేసుకున్నాం అని చెప్పి ఆ సేల్ డేట్ ని ఈ నెంబర్ కి మార్చి తర్వాత వెంటనే వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది. సో ఇది చాలా ఫ్రాడ్ అండి. ఎందుకంటే ఈ క్రైమ్ చేశారు కాబట్టి, ఈ తప్పు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు శిక్షించబడాలి. ఈయన అంటున్నాడు మీకు చంద్రబాబు నాయుడు గారికి పిల్లలు లేరా, వేరే వాళ్ళకి లేరా, వాళ్ళకి లేరా, అందరికి పిల్లలు ఉన్నారు. అయితే పెద్దలు చేసినటువంటి తప్పులు ఖచ్చితంగా పిల్లలకి ఈ రోజు ఈ విధంగా జరుగుతుంది అనేది వాస్తవం. ఎందుకంటే అతని మీద పెట్టుకోవాల్సిందండి, అతను రాయించుకోవాల్సింది. అప్పుడు ఆస్తి అతన్నే తీసుకెళ్లేవారు కదా. నా మీద కోపంతో నా పిల్లవాడిని చేస్తారు, మా బాబాయ్ని తీసుకెళ్లారు, మా అన్నయ్యని తీసుకెళ్లారు అంటే ఇది ఎంతవరకు సమంజసం? నువ్వు తప్పు చేసి నీ తప్పంతా కూడా నీ ఆధీనంలో జరిగింది, నువ్వు మంత్రిగా ఉన్నావు, నీ డైరెక్షన్ లో చేశారు. ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో, ఏదైతే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా అంటే సామాజిక మాధ్యమాల్లో కూడా రమణ గారు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే ఇంకా ఎవరెవరు ఉన్నారో కూడా కొంచెం హింట్ ఇస్తే బాగుండేది కదా అని చాలా మంది సాధారణ ప్రజలు కావచ్చు, టీడీపీ వారు కావచ్చు, వైసీపీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, అంటే ముందుగా ఏ విషయాల్లో తిరగదోడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, మీ టార్గెట్ ఏంటి అన్నప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత రిజల్ట్ రావడానికన్నా మధ్యలో ఒక గ్యాప్లో టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మాట్లాడినటువంటి మాటల్లో కూడా మేము ఒక లైనప్ అయితే రెడీ చేసుకున్నాము, 1 by 1 ముందుకు వెళ్తాం అనేటువంటి మాట అయితే చెప్పారు. సరే, పాలన మీద దృష్టి పెట్టట్లేదు, ఈ విమర్శలన్నీ పక్కన పెడితే నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతుందా, లేకపోతే ప్రభుత్వం పరిపాలిస్తుందా, లేకపోతే టీడీపీ అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందా అనేటువంటి ఈ మెయిన్ లైన్కి సంబంధించి ఒక క్లారిటీ. ఒక క్లారిటీ అడిగారు కదా, నేను చెప్తాను సార్. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు విత్ ఎవిడెన్స్ తోటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేసి అది ఏదైతే కోర్టు ద్వారా అంటే చట్టము న్యాయం ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది తప్పించి కక్షపూరితంగా వాళ్ళని లోపల అరెస్ట్ చేసి ఒక ఎంపీని లోపలేసి అతను ఏదో వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి అతను చనిపోయే వరకు అంటే చంపేద్దాం అనే పరిస్థితుల్లో అయితే కక్షపూరితంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అయితే లేదండి. అటువంటి ఆలోచనలు కూడా లేవు. ఎందుకంటే అభివృద్ధి అంటారా, ఖచ్చితంగా మేము ఈరోజు చెప్పగలమండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఛార్జ్ తీసుకున్నారో డే 1 నుంచి కూడా వాళ్ళు పోలవరం గురించి, అమరావతి గురించి, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు కానివ్వండి, లేకపోతే ఏదంటే రోడ్ల గురించి కానివ్వండి, శానిటేషన్ గురించి కానివ్వండి, హెల్త్ గురించి కానివ్వండి, అన్ని విధాలుగా కూడా సెంట్రల్ తో మాట్లాడి మాక్సిమం టు మాక్సిమం మన రాష్ట్రానికి ఏదైతే ప్రయోజనం చేకూరుతుంది అనుకుంటారో ప్రతిదీ కూడా ఏ ఒక్క అవకాశాన్ని కూడా వాళ్ళు దుర్వినియోగపరచకుండా సద్వినియోగపరచుకుంటూ ఈ రోజు ప్రతి విషయాన్ని కూడా
కూలంకుషంగా ఈ రోజు కలెక్టర్ల మీటింగ్ ఏ రోజైనా జరిగిందండి అంత ఫ్రూట్ఫుల్ గా కలెక్టర్లకి ఒక దిశానిర్దేశం చేసినటువంటి 5 సంవత్సరాల్లో ఒక సీఎం కలెక్టర్లతో కూర్చుని అంతసేపు వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి సంఘటన ఎక్కడైనా అంటే వైసీపీ చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధానం అంటారా, లేకపోతే నిజంగా అధికార పార్టీ ఆ విధంగా ప్రవర్తిస్తుందో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా వచ్చిన నెల రోజుల లోపల చోటు చేసుకున్నటువంటి అరాజకాల్ని ఫస్ట్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చట్టం తరపున తాను చేసుకుపోతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతల గతంలో చేసినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి అక్రమ కేసులని చెప్తున్నప్పటికీ కూడా ఆ కేసుల విధి విధానాలన్నీ కూడా చూస్తూ ఉంటే కక్ష సాధింపు చర్యల్లాగానే ప్రొజెక్ట్ అవుతుందనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి.